ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकयां चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामिनिति नामिने। नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वतीदेवं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पश्चात्पदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा। మొన్న వారం మనం నరసింహ చతుర్దశి జరిగిందని చెప్పి నరసింహ లీలలు ప్రహ్లాదుడి గురించి చర్చించుకున్నాం. మనకు ప్రహ్లాదుడు రాక్షస కుమారుడిగా పుట్టి అంత గొప్ప భక్తుడు ఎట్టయ్యాడు, దాని గురించి కూడా మనం చర్చించుకున్నాం. అసలు ఆ ప్రహ్లాదుడు పూర్వజన్మలో ఏంటి, ఆయన అంటే భగవద్గీతలో భగవంతుడు ఒక విషయాన్ని చెప్తారు. నేహా విక్రమణాసోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. ఆ ముక్తి ప్రదాత అయినటువంటి ముకుందుని పాదపద్మాలకు చేసుకున్న స్వల్ప ధర్మము త్రాయతో మహతో భయాత్, అతి భయంకరమైన మృత్యువు నుంచి కూడా మనల్ని కాపాడుతుందంట. మృత్యువు నుంచి కూడా కాపాడుతుందంట. సో ప్రహ్లాదుడు ఆయన పూర్వజన్మలో ఒక వేశ్యాలోలుడంట. ఆ వేశ్యతోటి ఒక ప్రదేశానికి వెళ్ళి ఆ ప్రదేశం అపరిశుభ్రంగా ఉందని చెప్పి మొదట శుద్ధి చేశాడంట. ఆ శుద్ధి చేసిన తర్వాత ఆ వేశ్య అనేది ఆమె డబ్బులు ఎక్కువ కావాలని ఏదో అడిగింది. ఈయనకంత స్తోమత లేక ఆమెను తిరస్కరించి ఆమె వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయింది అన్నటువంటి బాధలో ఈయన ఏం చేశాడు అంటే రాత్రంతా జాగరణ కూర్చొని ఏం తినకుండా ఉపవాసం చేశాడు. ఆయన అదృష్టం ప్రకారము ఆయన శుభ్రపరిచినటువంటి ప్రదేశం విష్ణు దేవాలయం. ఆ రోజు వైకుంఠ ఏకాదశి, ఉపవాసం ఉన్నాడు, జాగరణ ఉన్నాడు, ఆ మందిరాన్ని శుభ్రం చేశాడు. అది చేసిన దానికి తరువాతి జన్మలో ప్రహ్లాదుడు అంత గొప్ప జన్మ ఎత్తేటువంటి అవకాశం లభించింది. ఈరోజు మనందరం అనుకుంటాం మందిరానికి వస్తున్నాం, ఏదో కొంచెం నైవేద్యం వండాము, లేకపోతే శుభ్రం చేసాం, అది చేసాం. వాటన్నిటి యొక్క ఫలితము రేపు అనే రోజు ఎంత గొప్పగా ఉంటుంది అనేది మనం ఇటువంటి సంఘటనలో అర్థం చేసుకునేదానికి అవకాశం ఉందన్నమాట. ఆయన ఒక వేశ్యం తీసుకొచ్చాడు, అసలు భక్తి లేదు, ఏం లేదు. కానీ ఆయన అదృష్టం ప్రకారం ఆ రోజు ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ఉపవాసం ఉన్నాడు, జాగరణ ఉన్నాడు, ఆ మందిరాన్ని శుభ్రం చేశాడు. దానివల్ల ఎంత గొప్ప అవకాశం ఆయనకి లభించింది. సో అందువల్ల మామూలుగా అట్లా చేస్తేనే అట్లా ఉంటుంది, కానీ ఇంకా భగవంతునికి ప్రేమగా చేస్తే. సో యశోదమ్మ కృష్ణుణ్ణి రోటికి కట్టేసింది కదా, కట్టినప్పుడు ఆమె తాళ్ళు ఎన్ని తెచ్చినా కానీ 2 అంగుళాలు తగ్గుతుంది, 2 వేళ్ళంత గ్యాప్ వస్తుందంట. దానికి ఏం చెప్తారు అంటే ఒకటొచ్చి ప్రీతిపూర్వకమైన సేవాభావన, భగవంతునికి మనం చేసేటప్పుడు ప్రీతిగా చేయాలంట. రెండవది వచ్చి సంపూర్ణ శరణాగతి, శరణాగతి పూర్తిగా శరణ పొందాలి భగవంతునికి. ఆ ప్రీతిపూర్వకమైనటువంటి మనం ఏం కైంకర్యం చేసినా ప్రీతిగా చేయాలి భగవంతునికి. భగవంతుడే స్వయంగా చెప్తున్నారు, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయంతితే. ఎవరైతే నాకు ప్రీతిగా సేవలు చేస్తారో దదామి బుద్ధి యోగంతో, నేను వాళ్ళకు బుద్ధిని ఇస్తాను నన్ను చేరుకునేదానికంటే. ఇప్పుడు ఆయన చేరుకోవాలంటే ఆయనే ఇవ్వాలి బుద్ధి మనకు. మరి ఆ బుద్ధి ఎప్పుడు ఇస్తాడంటే ప్రేమగా సేవ చేసినప్పుడు. ప్రేమగా సేవ చేసి దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయంతితే. ఎవరైతే ప్రీతిగా నాకు సేవలు చేస్తారో నేను బుద్ధిని ఇస్తాను నన్ను చేరుకునేదానికి. కనకదాస్ అని చెప్పి ఉడిపి క్షేత్రం కర్ణాటకలో, ఎప్పుడైనా విన్నారా ఉడిపి క్షేత్రం గురించి? కర్ణాటకలో ఉడిపి అని ఒక క్షేత్రం ఉంది. అది కృష్ణుడు కవ్వం పట్టుకొని ఉంటాడు. కృష్ణుడు ద్వారకలో ఉన్నప్పుడే దేవకీదేవి అడిగిందంట, ఏమని అంటే జన్మనిచ్చాను కానీ తల్లికి సంతృప్తి ఎప్పుడు అంటే బాల్యంలో బిడ్డని చూసుకున్నప్పుడు. కానీ నేను జన్మనిచ్చాను,
నువ్వేమో యశోదమ్మ దగ్గర పెరిగావు. అసలు నీ బాల్యలీలలు అందరూ గొప్పగా చెప్పుకుంటారు, నేను ఒక్కటి కూడా చూడలేదు. అప్పుడు స్వామి విశ్వకర్మను పిలిపించి తను చిన్న వయసులో కవ్వం పట్టుకొని ఉండేటువంటి విగ్రహం రూపంలో చెక్కించి అది దేవకీదేవికి బహుమతిగా ఇచ్చి, ఈ విగ్రహాన్ని మీరు పూజించుకుంటే నా బాల్యలీలలన్నీ మీకు అవగతం అవుతాయని చెప్పారు. ఆ విగ్రహము ద్వారక నుంచి ఒక వర్తకుడు దక్షిణ భారతదేశానికి వస్తున్నాడు, వ్యాపారస్తుడు. ఆయన నౌకలో అన్నీ పెట్టుకున్నాడు. ఆ నౌకలో వస్తువులన్నీ ఉన్నాయి వ్యాపారానికి. ద్వారక నుంచి వస్తున్నాం కదా అని చెప్పి ఈ చందనం రాళ్ళు ఉంటాయి అక్కడ. ద్వారక దగ్గర గోపీతల్ అని ఉంటుంది, అక్కడ ఈ తిలకంవి పెద్ద పెద్ద రాళ్ళు బండలు బండలు ఉంటాయి. ఆ బండలు 2 కూడా నౌకలో పెట్టుకున్నాడు. ఆయన ఈ ఉడిపి దగ్గర కర్ణాటకకు వచ్చేసరికి తుఫాన్ వచ్చిందంట. తుఫాన్ వస్తే ఎటు పోవాలో తెలియట్లేదు, తీరం తెలియట్లేదు. మధ్వాచార్యుల వారు ఆ తీరంలో ఒక కొండ మీద కూర్చొని ఆయన జపం చేసుకుంటా ఉన్నారు. ఆయన సన్యాసికి దండం ఉంటుంది, ఆ దండానికి చిన్న జెండాలాగా ఉంటుంది, గుడ్డగట్టు ఉంటారు, కాషాయం ఉంది. అది తర్వాత ఆయన తేజస్సు ఎట్లుండిందంటే ఏదో సముద్ర తీరంలో లైట్ హౌస్ లాగా ఉండిందంట, అంత తేజస్సు ఉండిందంట. అది చూసి తీరం అని చెప్పి ఆయన వచ్చాడు వర్తకుడు. సో ఈ ఆచార్యుల వల్ల నేను నా సంపద అంతా రక్షింపబడింది, మీకేం కావాలో కోరుకోమన్నాడు. నేను సన్యాసినయ్యా, నాకేం కావాలా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారని. నేను ద్వారక నుంచి వస్తా ఉన్నాను. గోపీచందనం ఉంటే ఇవ్వయా, 2 బండలు ఎందుకో పెట్టుకున్నాను స్వామి అని చెప్పి 2 బండలు ఇచ్చాడు. ఆ 2 బండలు ఒకటొచ్చి బలదేవుడు మీద కప్పేసింది గోపీచందనం, ఇంకో బండ మీద కృష్ణుడు, దాని మీద గోపీచందనం కప్పేసింది. ఆ 2 బండలు అవి మధ్వాచార్యుల వారికి ఇస్తే ఆయన ఒక బండ తీసుకొని వస్తూ ఉంటే అది విరిగిపోయిందంట. దాంట్లో నుంచి బలదేవుడు బయటపడ్డాడంట. ఆ బలదేవుణ్ణి ఆ దారిలో మల్పే అని ఉంటుంది, వడబాండేశ్వర క్షేత్రం అని, అక్కడ బలదేవుణ్ణి ప్రతిష్ఠించేశాడు. ఈయన తీసుకొని వచ్చి మధ్వ సరోవరం అని ఉంటుంది ఉడిపిలో, అక్కడ చందనం చేసుకుందామని ఈ బండ నానబెడితే దాంట్లో నుంచి కృష్ణుడు వచ్చాడు. ఆ కృష్ణుడిని అక్కడ ప్రతిష్ఠించారు. ఆ కృష్ణుడు ఒకసారి కర్ణాటక యాత్ర పోదాంలేండి, మిమ్మల్ని అందరూ తీసుకెళ్తాం, చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. సో అక్కడ కనకదాస్ అని ఒక భక్తుడు ఉన్నాడు, మనకు అన్నమయ్య అట్లాగా ఎన్నో కీర్తనలు రాశాడు ఆయన. ఆయన జన్మతః శూద్రుడంట. ఆయనకు మందిరాన్ని లోపలికి అనుమతించట్లేదు. ఆయన అరే స్వామి దర్శనం ఎప్పుడవుతుందో అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు, కీర్తనలు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. శూద్రుడని ఎవరు కూడా భోజనం కూడా పెట్టలేదంట పాపం. ఒక ఇంట్లో నుంచి ఇంతకుముందు రోజుల్లో గంజి వార్చేవాళ్ళు, అన్నం వండితే గంజి వంచేవాళ్ళు. ఆ గంజి వారిస్తే ఆ తూములో నుంచి ఇంట్లో నుంచి బయటికి గంజి వస్తుందంట. నేను భగవంతుని దర్శనం అయ్యేంత వరకు ప్రాణం నిలుపుకోవాలా అంటే ఈ గంజి అయినా దాగి ప్రాణం నిలుపుకుందామని దోసెట్లు ఆ గంజి తీసుకొని కళ్ళు మూసుకొని ఆ ఉడిపి కృష్ణుడికి, కృష్ణ ఈ గంజి నువ్వు స్వీకరించి నీ ప్రసాదంగా నాకు ఇవయ్యా అని చెప్పి కృష్ణుడికి అర్పించాడంట. అర్పించి అది తీసుకున్నాడు. అప్పుడు పర్యాయం అక్కడ 8 మఠాలు ఉంటాయి, ఒక్కో మఠానికి ఒక్కొక్క సన్యాసి ఉంటారు స్వామీజీ. 2 సంవత్సరాలకు ఒక ఆయన దేవుని చూసుకోవాలి, అట్లా ఒకరి తర్వాత ఒకరికి పర్యాయం వస్తూ ఉంది. వాదిరాజా అని చెప్పి ఆయన స్వామీజీ అంటారు. ఆయన నైవేద్యం తీసుకెళ్ళి స్వామికి పెట్టారు. పెడితే స్వామి అన్నాడంట, ఈరోజు నాకేం వద్దు అన్నాడు. ఏంటి స్వామి ఏం వద్దు అంటున్నారు, నాకు కడుపు నిండిపోయిందిలే అన్నాడంట. కడుపెట్ట నిండింది, నేను ఇప్పుడే కదా నైవేద్యం తీసుకొచ్చాను, కడుపెట్ట నిండింది అంటే ఆడు కనకదాసు ప్రేమగా గంజి ఇచ్చాడు, కడుపు నిండా తాగేశాను, ఆకలి లేదు నాకు అన్నాడు. ఆయన గంజి ప్రేమతో పెడితే భగవంతుడు స్వీకరించేశాడు, గంజి స్వీకరించేశాడు. ఆ రోజు నుంచి స్వామి ఈ వాదిరాజుకి చెప్పాడంట, ప్రతిరోజు ఈ రోజు నుంచి నాకు నైవేద్యం పెట్టేటప్పుడు ఒక గ్లాసులో గంజి పెట్టండి అన్నాడంట. ఎందుకంటే కనకదాసు నాకు ప్రీతిగా గంజి ఇస్తే నేను స్వీకరించానని భవిష్యత్ తరాల వారికి తెలియాలి కాబట్టి రేపటి నుంచి నాకు పెట్టే నైవేద్యంలో ఒక గ్లాసులో గంజి పెట్టండి అని చెప్పాడు.
తర్వాత ఈ కనకదాసు ఆయన దర్శనానికి వెళ్ళాలని బలవంతంగా వెళ్తా ఉంటే ఆయన పట్టుకొని ఒక స్తంభానికి కట్టేసి కొట్టారు. కొడితే ఆయన, నేను చేసిన తప్పేందయ్యా, నీ దర్శనం చేయాలనుకోవడమే నేను చేసిన తప్ప, అయినా ఈ జన్మకి నీ దర్శనం ఇవ్వవా నాకు అని చెప్పి కీర్తన పాడితే భగవంతుడు ఆయన ఒక కిటికీ, మందిరంకి కిటికీ ఉందంట, ఆ కిటికీ పక్క నుంచి పాడుతున్నాడంట. మూల విరాట్ విగ్రహం ఆ ద్వారం దగ్గర నుంచి కిటికీ పక్కకి తిరిగిపోయిందంట. తిరిగిపోయి ఆ కిటికీలో నుంచి దర్శనం కనకదాసుకి ఇచ్చిందన్నమాట. ఈ రోజుకి కూడా మనం ముఖద్వారం నుంచి దర్శనం ఉండదు ఉడిపిలో, కిటికీలో నుంచి దర్శనం. ఆ కిటికీకి పేరు వచ్చింది, ఏమని పేరు వచ్చింది అంటే కనకన కిండి. కిండి అంటే కిటికీ కన్నడ భాషలో, కనకదాసు కిటికీ అని పేరు వచ్చింది దానికి. ఈరోజు మనం దర్శనానికి వెళ్ళినా కానీ కిటికీలో నుంచే దర్శనం చేయాలి, ముఖద్వారం నుంచి కాదు. ఎంతమంది, ఎన్ని వేల మంది వెళ్ళినా విగ్రహం తిరిగిపోయింది కదా, కిటికీ పక్కకు తిరిగిపోయింది. సో ఈ రకంగా ప్రేమతో మనం భగవంతునికి సేవ చేస్తే, ఆయన నువ్వు గంజి పెట్టావా? దుర్యోధనుడి దగ్గరికి సంధికి వెళ్ళాడు, కౌరవుల దగ్గరికి. దుర్యోధనుడు విడిదిలో ఉండుంటే పంచపక్ష పరమాణాలు పెట్టుండేవాడేమో. కానీ ఎక్కడికి వెళ్ళాడు ఆయన? విదురుడింటికి వెళ్ళాడు. విదురుడు స్వామి యొక్క రూపం ఎంత సుందరంగా ఉంటుందంటే, భాగవతంలో గోపికలు అంటారు, ఏమయ్యా బ్రహ్మ, నీకు అసలు సృష్టించడం వచ్చంటయ్యా, ఈ కనురెప్పలు ఎందుకయ్యా పెట్టావు? క్షణిక కాలం ఆ కనురెప్పలు మూసినప్పుడు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూడలేకుండా ఉన్నామే, ఆ కనురెప్పలే లేకుండా ఉంటే తదేకంగా స్వామిని చూస్తూ తరించుండే వాళ్ళం కదా, ఆ కనురెప్పలు ఎందుకయ్యా పెట్టావు? ఆ కనురెప్పలు ఎందుకయ్యా పెట్టావు అని చెప్పి గోపికలు అంటారు. సో అంత దివ్యమంగళమైన స్వరూపం భగవంతునిది. విదురుడు ఆయన రూపాన్ని చూస్తూ అరటి పండు ఒలిచాడు. ఒలిచి ఏం చేశాడు? పండును బారేసి తొక్కు భగవంతుడి చేతిలో పెట్టాడు. అదే మనకెవరన్నా అటు చేస్తే, ఏయ్ నన్ను అవమానిస్తావా, తొక్కిస్తావా నాకు, అది ఇది గొడవ పెడతాం. కానీ భగవంతుడు ఆ తొక్కుని సేవించేశాడు. ఎందువల్ల అంటే ఆ విదురుడు ఇచ్చినటువంటిది తొక్కు కాదు, భక్తి ప్రేమ ఉంది, అందుకని దాన్ని స్వీకరించాడు భగవంతుడు. భగవంతుడికి ఎంత గొప్పగా మనం పెడుతున్నాం అనేది కాదు, ఎంత ప్రేమగా పెడుతున్నాం అనేది లెక్క. ఒక భక్తుడు ఉన్నాడంట మన గోదావరి తీరంలోనే. ఆయనకి భగవంతుడికి వైభవంగా సేవలు చేసుకోవాలని కోరిక అంట. అయితే డబ్బు లేదు, ఎప్పుడు అసంతృప్తి. భగవంతుడికి మందిరం కట్టాలా, బాగా పెద్ద మందిరం కట్టాలా, బంగారు ఆభరణాలన్నీ అలంకరింపజేయాలా, నైవేద్యాలు బాగా పెట్టాలా, ఉత్సవాలు బాగా చేయాలా, ఇట్లా కోరిక అంట ఆయన. ఒకరోజు ఇట్లాగే ప్రవచనం జరుగుతుంటే పోయాడంట. ఆ ప్రవచనం చెప్పి ఆయన చెప్పాడంట, నీ దగ్గర డబ్బు ఇవన్నీ లేకపోయినా నువ్వు ఏవైతే భగవంతునికి చేయాలనుకుంటున్నావో మనసులో, మానస పూజ, మనసులో అన్నీ చేసుకోవచ్చు. నువ్వు మనసులో మందిరం కట్టుకోవచ్చు, విగ్రహ ప్రతిష్ఠ చేయొచ్చు, అభిషేకాలు చేయొచ్చు, అలంకరణ చేయొచ్చు, నైవేద్యాలు పెట్టచ్చు, ఉత్సవాలు చేయొచ్చు, అన్ని మనసులో చేసుకోవచ్చు, మానస పూజ అని చెప్పాడంట. ఆ భక్తుడు ఆనందపడిపోయాడంట. ఇన్ని రోజులు నా దగ్గర డబ్బులు లేవు, సేవ చేసుకోలేను భగవంతునికి అనుకుంటా ఉన్నాను, మనసులో చేసుకోవచ్చు అంట. అని ఏం చేశాడంటే శుభ్రంగా పోయి గోదాట్లో స్నానం చేసి ఒక చెట్టు కింద కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం మొదలుపెట్టాడు. ఆ ధ్యానంలో ఏం చేశాడు? ఒక పెద్ద మందిరం కట్టాడు, మన ఇస్కాన్ రాజమండ్రి అంత మందిరం. మంచి విగ్రహాలు ప్రాణప్రతిష్ఠ చేశాడు. కుంభాభిషేకం అన్ని పుణ్యనదుల నుంచి బంగారు పాత్రలో తెచ్చాడు, మట్టి పాత్రలు కూడా కాదు, ఏంది నీళ్లు నదుల్లో నుంచి. కుంభాభిషేకం అన్నీ అయిపోయాయి. అలంకరణ, వజ్ర వైడూర్యాలు పొదిగిన ఆభరణాలు అలంకరణ చేశాడు. తర్వాత ఇంకా నైవేద్యం పెట్టాలి. మనసులోనే క్షీరాన్నం వండాడు, చక్కెర పొంగలు వండాడు. వండిన తర్వాత ఇది వేడిగా ఉందో, తినడానికి అనువుగా ఉందో లేదో అని ఆ పాత్రలో ఏలు పెట్టాడంట. ఆయన ధ్యానం ఎంత తీవ్రంగా ఉందంటే మనసులో వంట చేసి పాత్రలో ఏలు పెడితే నిజంగానే చేయి కాలిందంట. కృష్ణ అన్నాడు చేయి కాలేసరికి. వైకుంఠంలో విష్ణుమూర్తి అమ్మవారు పాదాలు ఎత్తుతూ కూర్చొని ఉంటే పెద్దగా నవ్వుతున్నాడంట.
నవ్వుతున్నాడంట. అమ్మవారు, ఏంటి స్వామి, ఏం జరిగింది, ఎందుకు నవ్వుతున్నారు అని చెప్పి అంటే ఏం మాట్లాడలేదంట. జై విజయుల్ని పిలిచాడంట. వాళ్ళకేదో సైగ చేశాడు. వాళ్ళు నేరుగా రాజమండ్రి గోదావరి తీరానికి వచ్చేసి పుష్ప విమానంలో ఆ ధ్యానంలో నైవేద్యం పెడితే చేయగలిగింది చూడండి, ఆ భక్తుడిని పుష్ప విమానంలో ఎక్కించేసుకొని నేరుగా వైకుంఠానికి తీసుకెళ్ళిపోయారంట. వైకుంఠానికి తీసుకెళ్తే ఆయన పుష్ప విమానం నుంచి దిగి వస్తా ఉంటే భగవంతుడు లేచి వెళ్ళి గట్టిగా ఆలింగనం చేసుకొని అప్పుడు చెప్తున్నాడు లక్ష్మీదేవికి, నేను ఎందుకు నవ్వానో తెలుసా, వీడు ధ్యానం చేస్తూ ధ్యానంలో చక్కెర పొంగలి వండి వేడిగా ఉందా చల్లగా ఉందా నాకు పెట్టడానికి తనిఖీ చేస్తే వాడు ధ్యానం ఎంత తీవ్రంగా ఉంది అంటే మనసులో చేసేదానికి నిజంగానే వాడు చేయి కాలింది, అంత తీవ్రమైన ధ్యానంలో ఉన్నాడు. అంత తీవ్రంగా నా సేవ గురించి ధ్యానించే వ్యక్తికి మోక్షం ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తాను దేవి, అందుకని వీడికి నేను మోక్షం ఇచ్చాను అన్నాడు. అందుకని వీడికి నేను మోక్షం ఇచ్చాను. సో మనం ఏంటి అంటే సేవ చేసేటప్పుడు నా స్వామికి చేస్తున్నాను, నామం చేసేటప్పుడు శ్రద్ధగా వింటూ మనం నామం చేస్తూ ఉంటాం, ఏదేదో మనసులో వస్తూ ఉంటుంది, అవన్నీ ఆలోచించుకుంటూ చేస్తే ఇంకా మనం నామం చేయడం దేనికి, ఆ మనసుకి వినిపించాలా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ 16 పదాలు కూడా స్పష్టంగా వింటూ చేయాలా. పూర్తి ధ్యానం పెట్టి చేయాలి. అదే భగవంతుడు చెప్తారు, తస్మాత్ సర్వేషు కాలేషు, అన్ని సమయాల్లో కూడా మా మనుస్మరణ యుత్యచ, నన్ను ఎవడైతే స్మరిస్తూ ఉంటాడో, ఎట్లా స్మరించాలా, మయి అర్పిత మనోబుద్ధిర్, మనసు బుద్ధి నాకు అర్పించి, చేతిలో జపమాల మనసులో వైజయంతిమాల కాదు, మయి అర్పిత మనోబుద్ధిర్, మనసు బుద్ధి నాకు అర్పించి అట్లా ధ్యానం చేయాలి, అట్లా నామం చేయాలి. సో అట్లా నామం చేస్తూ ప్రీతిగా ఎవరైతే సేవ చేస్తారో, పూరి జగన్నాథం దగ్గర ఆలర్నాథ్ అని ఒక దేవాలయం ఉంది. అంతకుముందు ఆయన పేరు ఆళ్వార్నాథ్ అంట, అంటే ఆళ్వార్లు పూజించారంట ఆయన, విష్ణు దేవాలయం. ఆ దేవాలయంలో పూజారికి ఒక కుమారుడు ఉన్నాడు, పేరు మధు. తండ్రి పక్కూరికి ఏదో పని మీద వెళ్తూ కుమారుడికి చెప్పాడు, అరే భగవంతునికి సేవలు చేయి, నేను బయటికి వెళ్తున్నాను, ఒక 3 రోజులు ఉండను అని చెప్పాడంట. సరేనని చెప్పి ఈ పిల్లవాడు మొదటి రోజు వాళ్ళ అమ్మ నైవేద్యం చేసిస్తే అలంకరణ అంతా చేసి ఆ నైవేద్యం తీసుకెళ్ళి స్వామికి పెట్టాడంట. ఈ పిల్లోడు అమాయకంగా స్వామికి నైవేద్యం పెడితే వీడేమనుకున్నాడంటే తింటాడు అనుకున్నాడు. ఆయన తినట్లేదు. చాలామంది అడుగుతారనమాట, గురువుగారు ఒక శిష్యుడు వచ్చి అడుగుతాడంట, నైవేద్యం భగవంతుడికి పెడతాము, అది ఎట్లా ఉండేది అట్టే ఉంటుంది, మరి స్వామి తిన్నాడని ఎట్లా లెక్క అన్నాడంట. అప్పుడు గురువుగారు చెప్పారంట, దీని కథ మళ్ళీ చెప్తానురా, సర్వధర్మాన్ పరిత్యజ్య అనే ఒక శ్లోకం ఉంది భగవద్గీతలో, నీకు వచ్చా అన్నాడు. నాకు రాదు గురువుగారు, నేర్చుకోండి రా అన్నాడు భగవద్గీత ఇచ్చి. ఆడు భగవద్గీత తీసుకెళ్ళి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాస్య నేర్చేసుకున్నాడు. నేర్చుకొని వచ్చి గురువుగారికి అప్పచెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం. అరే అబ్బాయి, నువ్వు నేర్చుకున్నావు కదా, చెప్పేశావు కదా, కానీ పుస్తకంలో అట్లాగే ఉందిరా అది ఆ శ్లోకం అన్నాడు. గురువుగారు అది అక్కడే ఉంటుంది, కానీ మనసులోకి దాన్ని తీసేసుకున్నాను అన్నాడంట. సో గురువు చెప్పాడంట, నువ్వు నైవేద్యం పెట్టింది అక్కడే ఉంటుంది, కానీ మానసికంగా భగవంతుడు స్వీకరిస్తాడన్నాడు. శ్లోకం అక్కడే ఉంది పుస్తకంలో, కానీ నీ మనసులోకి వచ్చేసింది, అది నీ మనసులోకి వచ్చేసింది. అట్లాగే నైవేద్యం కూడా ఆయన భుజించడం మొదలు పెడితే మనం పెడతాం, మళ్ళీ మరుసటి రోజు పెట్టంగా, స్వామి నువ్వు తినేస్తే ఇంక మేమేంది. సో ఈ పూజారి కుమారుడు పోయాడు, నైవేద్యం పెట్టాడు, స్వామి వచ్చి స్వీకరిస్తాడు అనుకున్నాడు, స్వీకరించట్లేదు. ఈ పిల్లవాడు తల నేలకేసి మోదుకుంటున్నాడు, స్వామి మా నాన్నగారు పెడితే స్వీకరిస్తుంటారేమో, నేను పెడితే స్వీకరించరేంటి, తల నేలకేసుకొని మోదుకుంటూ రక్తం కారుతుంది. భగవంతుడు చూసి, ఎవరి నాయన ఏం అఘాయిత్యం చేయొద్దు, నేను స్వీకరిస్తానని శుభ్రంగా మొత్తం తినేశాడు భగవంతుడు. వీడు ఆనందంగా నేను స్వామిని పిలిచాను తిన్నాడని చెప్పి ఆనందంగా ఖాళీ పళ్ళని తీసుకుని బయటికి వెళ్ళాడు.
అమ్మ మిగిలిన అన్నదమ్ములు ప్రసాదం కోసం వెయిటింగు. ఖాళీ పళ్ళెం తీసుకొచ్చాడు. ఖాళీ పళ్ళెం తీసుకొస్తే ప్రసాదం ఎదురా అంటే, ఏం ప్రసాదం, స్వామి తిన్నాడు కదా. స్వామి తినడం ఏంట్రా అనింది వాళ్ళమ్మ. అవునమ్మా, స్వామిని అడిగాను, తిన్నాడు. రే, ఎప్పుడు జరగంది ఈరోజు జరుగుతుంది అంటరా. మీ నాయన ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నాడు, ఎప్పుడన్నా స్వామి తిన్నాడా? ఏంట్రా నువ్వు ఒక్కడు ఎంత ప్రసాదం తినేసినావా? లేదమ్మా, స్వామి తిన్నాడు. ఉండవై కథలు చెప్తావు. మరుసటి రోజు ఇదే జరిగింది, ప్రసాదం స్వామి తినేశాడు. మూడో రోజు కూడా అందరు కాసుకొని ఉన్నారు, స్వామి తినేశాడు. ఆమె కోపం వచ్చి, మీ నాయన రాని నీ కథ చెప్తాను, నువ్వు తినేసి స్వామి మీద చెప్తావా అని చెప్పాను. మరుసటి రోజు ఆయన వచ్చాడు. వస్తే భార్య చెప్పింది, ఏమండి మీ వాడు ప్రసాదం ఒక్కడే తినేస్తున్నాడండి, ఇంత ప్రసాదం. ఏమని అడిగితే స్వామి తిన్నాడని చెప్తున్నాడు. ఇదేదో విచిత్రంగా ఉందండి. నేను చూస్తాలేవే నాయనా, ఈరోజు కూడా నువ్వే చూసుకో స్వామిని, నేను అలసిపోయినాను, ప్రయాణ బడలిక, నువ్వే చూసుకో అని. ఈ పిల్లోడు ప్రసాదం తీసుకొని వెళ్ళేసరికి అక్కడ ఏంటంటే గర్భగుడిలో మళ్ళీ స్వామి మీద ఇంకో చిన్న మంటపం ఉంటుంది, 4 స్తంభాలు మంటపం ఉంటుంది గర్భగుడిలో, మళ్ళీ ఇంకో చిన్న గర్భగుడి. ఈయనేం చేశాడంటే పూజారి ఆ స్తంభం వెనకాల పోయి దాంకున్నాడు. ఈ పిల్లోడు వేడి వేడి క్షీరాన్నం, ఏది పాలు పోసి చేస్తారు కదా, పాలాన్నం, అతి పరమాన్నం అంటారు, అది తీసుకొని వేడిగా నైవేద్యం పెట్టాడు. భగవంతుడు ఆ కొండటి తీసుకున్నాడు, నైవేద్యం కొండ. ఈయన స్తంభం వెనకాల నుంచి దూకేసి భగవంతుడు చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. ఏంటి స్వామి, ఇట్ట నువ్వు తినడం మొదలు పెడితే మేమెట్ట బతికేది అన్నాడు. ఆ కొండలో ఉన్న వేడి వేడి పరమాన్నము స్వామి చేతి మీద పడిపోయింది, బొబ్బు వచ్చేసింది. ఈ రోజుకి కూడా మీరు వెళ్తే ఆ దేవాలయానికి స్వామి మూల విరాట్ విగ్రహం మీద ఈ కుడి చేతి మీద ఇక్కడ బొబ్బు ఉంటుంది విగ్రహం మీద. ఆ బొబ్బ ఏంటంటే అప్పుడు కాలిన బొబ్బ అనమాట. అప్పుడు భగవంతుడు చెప్పాడు, అరే ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు పూజ చేశావు, నీ కైంకర్యం ఒక్కరోజు కూడా నేను స్వీకరించలేదు, కానీ నీ కుమారుడు ఎంతో భక్తిపరుడు, 3 రోజుల నుంచే నేను ఇక్కడ పెట్టే నైవేద్యాలు స్వీకరిస్తున్నాడు, వాడు ప్రేమతో నాకు పెట్టాడు, కాబట్టి నీలాగా చైతన్యంతో పెడితే నేనేది స్వీకరించనని భగవంతుడు మళ్ళా విగ్రహంలోకి వెళ్ళిపోయాడు. సో మనం ఎప్పుడైనా కానీ భగవంతునికి ఏంటి అంటే ప్రేమతో మనం సేవలు చేయడానికి ప్రయత్నించాలా. ఎందువల్ల అంటే ఏదైనా కానీ ప్రేమతో చేశామంటే అది కీర్తన, స్వరం బాగుందో, సంగీతం వచ్చో రాదో, తాళం వచ్చో రాదో, ఇవన్నీ కాదు, భావన ఎంత ఉంది. జగన్నాథ్పురిలో పద్మ అనే ఒక అమ్మాయి ఉండేది, ఒక రైతు కుమార్తె, కొంచెం పూరి దేవాలయానికి దూరంగా ఉండేవాళ్ళు. ఆ రైతు పొలం పనులు చేస్తుంటే ఈ కుమార్తె రోజు వెళ్ళి గీత గోవిందం పాడుకుంటూ తండ్రికి సహాయం చేశాడు. ఆ అమ్మాయి చిన్న పిల్ల అయినా కానీ గీత గోవిందం ఎంత చక్కగా పాడేదంటే భగవంతుడు అది వినడానికి వెళ్ళిపోయేవాడు. తండ్రి వెనకాల పొలంలో ఈ అమ్మాయి తిరుగుతూ గీత గోవిందం పాడుతూ ఉంటే భగవంతుడు వెనకాలే తిరుగుతూ ఆ అమ్మాయి పాడే కీర్తన వింటా ఉండేవాడు. ఒకరోజు ఏమైందంటే వెనకాల తిరుగుతూ ఉంటే ఒక ముళ్ళ చెట్టు స్వామివారి దోవతి పట్టుకునింది, దోవతి చినిగిపోయింది, జగన్నాథుడు దోవతి చినిగిపోయింది. ఉదయంతో మంగళారతికి సుప్రభాతానికి తలుపులు తెరిస్తే మూల విరాట్ స్వామి దోవతి అంతా చిలికలుగా చిరిగిపోయింది. ఈ అర్చకులందరూ అపచారం, ఎవరు స్వామి దోవతి చింపేశారు, స్వామి దోవతి చింపేశారు. చాలా పెద్ద వార్త అయిపోయింది, రాజు దాకా వెళ్ళిపోయింది. రాజు వచ్చేసాడు, వచ్చి ఎవరు దోవతి చింపేసింది, దుర్మార్గులు, కఠినంగా శిక్షించాలా వాళ్ళని, అది ఇది అని అందరూ జగన్నాథుడి ముందు నిలబడుకొని మాట్లాడుతూ ఉంటే జగన్నాథుడు అన్నాడు, ఈ దోవతి చింపింది ఎవరో నాకు తెలుసు అన్నాడు. ఎవరు స్వామి అని, పలాని ఊర్లో ఒక రైతు ఉంటాడు, ఆ రైతు కుమార్తె పేరు పద్మ, ఆ అమ్మాయిని పిలుచుకురండి, ఆ అమ్మాయే నా దోవతి చింపేసింది. ఈ సైనికులందరూ వెళ్ళిపోయి ఆ అమ్మాయిని, వాళ్ళ నాన్ని, కుటుంబాన్ని మొత్తం తీసుకొని వచ్చేసారు, అరెస్ట్ చేసి జగన్నాథుడి ముందు నిలబెట్టారు. ఈ అమ్మాయే నా దోవతి చింపేసింది, శిక్ష విధించాలా ఈ అమ్మాయికి.
రాజు అన్నాడు, ఎటువంటి శిక్షణ విధిస్తాను స్వామి మీరు చెప్పండి అన్నాడు. అప్పుడు జగన్నాథుడు చెప్పాడు, ఈ పూరి మందిరం పక్కన ఉత్తర ద్వారం పక్కన ఒక మంచి ఇల్లు ఒకటి కట్టి వాళ్ళకి జీవనోపాధికి అవసరమైనటువంటి వస్తువులు, సామగ్రి, ధనము అన్నీ సమకూర్చి వాళ్ళ కుటుంబం అంతా ఇక్కడ ఉండేటట్టు చేయండి. రోజు ఆ అమ్మాయి వచ్చి నాకు గీత గోవిందం పాడాలా, ఇదే శిక్ష అన్నాడు. నేను ఆ గీత గోవిందం వినడానికి వెళ్తే మళ్ళా దోతి చినిగిపోద్ది. ఆ అమ్మాయి ఇక్కడే కానీ ఉండింది అనుకోండి, ఇక్కడే పాడింది అనుకోండి, నేను వెళ్ళాల్సిన అవసరం లేదు, నా దోతి చినగాల్సిన అవసరం లేదు. శిక్ష ఈ అమ్మాయికి ఏంటంటే కుటుంబం అంతా ఇక్కడ ఉంచేసేయండి, రోజు ఆ అమ్మాయి వచ్చి నాకు గీత గోవిందం పాడాలి. ఈ జయదేవ్ గోస్వామి గీత గోవిందం ఆయన రాసింది. ఈ రోజుకి కూడా స్వామికి గీత గోవిందం పాడతారు. ఆ గీత గోవిందం ఎంత భగవంతుడికి ఇష్టం అంటే ఒకసారి చెప్పాడంట, ఆ దోవతి కట్టుకునే దోవతి మీద గీత గోవిందం రాసి ఆ దోవతిని నాకు కట్టండి అని చెప్పాడండి. అక్కడ ఒక పండితుడు ఉన్నాడు. ఆ పండితుడికి ఏంటి అంటే ఈ జయదేవ్ గోస్వామిని చూస్తే అసూయ. ఆయన రాసిన గీత గోవిందం ఏంటి, నేను రాస్తాను ఒక కీర్తన, అది పాడాలా భగవంతుడికి, అది పక్కన పెట్టేయాల. ఏం చేయాలి, భగవంతుడికి ఏమో గీత గోవిందం ఇష్టం, ఈయనేమో కొత్తది రాసి ఇది పాడమంటున్నాడు. ఈ అర్చకులకి ఏం అర్థం కాక, అయ్యా ఈ రెండు కూడా రేపు గుడి మూసేసేటప్పుడు గీత గోవిందం మీరు రాసింది రెండు గర్భగుడిలో పెడతాం, ఉదయానికి భగవంతుడు ఏది స్వీకరిస్తే దాన్ని మనం కంటిన్యూ చేస్తాం పాడడం అని రెండూ పెట్టారు. మరుసటి రోజు తలుపులు తీస్తే గీత గోవిందమేమో భగవంతుడి భుజం మీద ఉంది, జగన్నాథుడి చేతులు ఎట్లుంటాయి కదా, గీత గోవిందం భుజం మీద ఉంది జగన్నాథుడికి. ఈ పండితుడు రాసిందేమో పీలికలుగా చించేసి మొత్తం చల్లేస్తుంది అనమాట గర్భగుడి అంతా కూడా. సో స్వామికి మనం అసూయతో అర్పిస్తే స్వీకరించడు. అది భక్తుల మీద అసూయ. ఆ జయదేవ్ గోస్వామి కూడా ఏమన్నా సామాన్యమైన వ్యక్తి, మహాభక్తుడు. ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు ఒకరోజు తండ్రి ఊర్లోకి వెళ్ళాడంట. ఈయన చదువుకునే గురుకులం యొక్క ఉపాధ్యాయుడు గురువు గారు కనిపించారంట. మా పిల్లోడు ఎట చదువుతున్నాడండి అని అడిగాడంట. నేను గురుకులం మూసేసి చాలా రోజులు అయిందండి అన్నాడంట. మరి మా వాడు రోజు వస్తున్నాడు కదా అన్నాడంట. తాజెడ్డా కోతి వనమెల్లా చెడిచిందని మీ పిల్లోడు చెడడం కాకుండా ఊరి పిల్లలందరినీ చెడిపేశాడు. ఏదో రామాయణంలో డ్రామాలు, మహాభారతంలో డ్రామాలు ఇవన్నీ కూడా పిల్లకాయలతో ఆడిస్తూ ఎవ్వడు స్కూల్కి రావట్లేదు, ఇంకా పిల్లకాయలు లేకపోతే నేనేంటి అని గురుకులం మూసేశాను అన్నాడు. నేను ఇన్ని రోజులు వాడు వెళ్తున్నాడని చెప్పి అనుకున్నాను. తండ్రి చాలా కోపంగా ఇంటి దగ్గరికి వచ్చాడంట. ఒక రైతు అక్కడ కాపలా ఉన్నాడంట ఇంటి దగ్గర. ఏమంటే నాకు భరణం కట్టండి అన్నాడంట. దేనికంటే మీ పిల్లోడు ఈరోజు లంకా దహనం అనే డ్రామా వేశాడు, మా అరటి తోటంతా తగలబెట్టేశాడు అన్నాడంట. గురువుగారు చెప్పింది కరెక్ట్గానే ఉంది. కర్ర తీసుకొని 4 వాయించాడంట. వాయించి తల్లి అనిందంట, అరే నాయన నీ బాగు కోసమే కదా తండ్రి చదువుకోమంటున్నాడు, రేపు భవిష్యత్తులో నీ జీవితం ఎట్టరా, ఎందుకు తండ్రి మాటలు ఎట్ట ధిక్కరిస్తావంటే అప్పుడు జయదేవ్ గోస్వామి చెప్పాడు, అమ్మా నా తప్పేం ఉందే, ఆ అక్షరాలు గురువుగారు రాసినప్పుడు ఆ అక్షరాలు చూస్తే మురళి మీద ఉన్నటువంటి కన్నాలు గుర్తొస్తాయి నాకు, తర్వాత మురళి వాయిద్యం వినిపిస్తుంది, తర్వాత నాకు ఏదో ఒక లీల గుర్తొస్తుంది, ఇంకా నేను ఆపుకోలేను, వెళ్ళిపోయి ఆ లీల డ్రామా చేయాల్సింది, నన్ను ఏం చేయమంటావు. ఆ మురళి ఆ అక్షరాలు చూస్తే మురళి రంధ్రాలు గుర్తొస్తాయి, మురళి వాయిద్యం వినిపిస్తుంది, ఏదో ఒక లీల గుర్తొస్తుంది, ఇంకా నేను ఆగలేను. బృందావనంలో గోపికలందరూ కూడా కృష్ణుడు వస్తాను అని చెప్పి మధురికి వెళ్ళిపోయి రాలేదు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, రోజు ఒక లీల, ఒకరోజు కాళీయ మర్దనం, ఒకరోజు గిరిగోవర్ధన లీల, ఇవన్నీ డ్రామాలు వేసుకుంటూ కృష్ణుడిని స్మరిస్తూ వాళ్ళ జీవితం గడుపుతూ ఉన్నారు. నిద్రాహారాలు మానేసి కొన్ని రోజులకి తల్లిదండ్రులు
అనారోగ్యంతో మరణించారు. మరణిస్తే ఆ ఊరు యజమాని ఈయన అంత్యక్రియలు చేసి ఇంటికి వస్తే మీ నాన్న అప్పు చేశాడు, దానికి ఇల్లు తీసేసుకుంటారన్నాడు. ఆయన అన్నాడు, ఇల్లు తీసుకోండి, 2 విలువైన ఉన్నాయి నాకు ఇవ్వండి అని. ఏంటా విలువైన ఉన్నాయి? రాధాకృష్ణ విగ్రహాలు మేము పూజించుకునేటి, అవి ఇచ్చి నాకు ఇల్లు మీరు తీసేసుకోండి. ఈ లోపల ఆ జమీందారు కుమార్తె పరిగెత్తుకుంటూ వస్తుంది, నాన్న నాన్న మన ఇల్లు తగలబడిపోతూ ఉంది అని. అప్పుడు జయదేవ్ గోస్వామి, హే స్వామి వీరిల్లు తగలబడిపోతుందా, నేనేమన్నా సహాయం చేయగలనా అని చెప్పి మంటలతో మండిపోతున్నటువంటి ఇంటిలోకి ప్రవేశిస్తాడన్నమాట జయదేవ్ గోస్వామి. ఏమన్నా సహాయం చేయొచ్చాను. అదే మనంగానైతే నా ఇల్లు కొట్టేయాలని ప్రయత్నం చేసావు, నీ ఇల్లు తగలబడిపోతుంది, తగిన శాస్తి జరిగిందని ఆనందపడిపోతాం. ఈ మహాత్ముడు అంత స్వచ్ఛమైన హృదయంతో ఆ ఇంట్లోకి ప్రవేశించేసరికి అగ్ని శాంతించాడంట, మంటలు ఆరిపోయాయంట. మంటలు ఆరిపోయాయంట. అంటే భగవద్భక్తుని యొక్క లక్షణం ఎట్టుండాలంటే శత్రువు కూడా హాని తలపెట్టకూడదు అనేటువంటి చైతన్యం భక్తునికి ఉండాలంట. అటువంటి చైతన్యం ఉంటే భగవంతుడు మెచ్చుతాడు. శత్రువు కూడా హాని తలపెట్టకూడదు. ఈయన వెళ్ళిపోయాడంట. తర్వాత ఆ విగ్రహాలు తీసుకొని పూరికి వెళ్ళిపోయాడు. ఇంకా అమ్మా నాన్న ఎవరు లేరు కదా, వెళ్ళిపోయాడు. ఈయనకి యుక్త వయసు వచ్చేసరికి పూరిలో పూజారి కుమార్తెకు కూడా యుక్త వయసు వచ్చిందంట. జగన్నాథుడి దగ్గరికి వెళ్ళి నా కుమార్తెకు పెళ్లి చేయాలనుకుంటున్నాను, మంచి వరుణ్ణి మీరే చూపించండి అన్నాడు. అంటే అప్పుడు జగన్నాథుడు స్వప్నంలోకి వచ్చి చెప్పాడంట, జయదేవ్ గోస్వామి అనే ఒక భక్తుడు ఉన్నాడు, నీ కూతురికి ఆ అబ్బాయిని ఇచ్చి వివాహం చేయన్నాడు. ఆ ప్రధాన అర్చకుడు జయదేవ్ గోస్వామి దగ్గరికి వచ్చి నా కుమార్తెని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నానంటే, స్వామి పెళ్లిగిల్లి ఇవన్నీ నాకు దేనికి స్వామి, ఏదో బ్రహ్మచారిగా ఉన్నాను, ఆ జగన్నాథుడిని సేవించి తరిస్తాను, నాకు పెళ్లిగిల్లి వద్దన్నాడు. మళ్ళా జగన్నాథుడి దగ్గరికి వెళ్ళి, స్వామి మీరేమో ఆ పిల్లోడిని అల్లుని చేసుకోమన్నారు, ఆ పిల్లోడు ఒప్పుకోవట్లేదు. ఆ రోజు రాత్రి స్వప్నంలో జయదేవ్ గోస్వామి స్వప్నంలో జగన్నాథుడు వెళ్ళాడంట. నా ఆజ్ఞ చేసుకో పెళ్ళి అన్నాడు. ఇంకా మీరు ఆజ్ఞాపిస్తే చేసుకోకుండా ఉంటానా స్వామి? చేసుకున్నాడు. సరే పెళ్ళి అయింది కదా, ఇప్పుడు నేను గృహస్థుండి కదా, మన ఊరికి వెళ్ళిపోయి ఏదో పని పాటు చేసుకొని జీవనం గడుపుతామని చెప్పి ఊరికి వెళ్తున్నారండి. దారిలో ఆయన భగవంతుడు మంచి కీర్తన చేసుకుంటూ వెళ్తున్నాడంట. కీర్తన చేసుకుంటూ వెళ్తుంటే ఒక రాజు ఆ మార్గంలో వెళ్తూ ఆ కీర్తన విని తన్మయత్వం చెంది వాళ్ళ రాజ్యానికి తీసుకెళ్ళి మంచిగా కచేరీ పెట్టించి ప్రజలందరూ వినేటట్టుగా కీర్తన మంచి ఏర్పాట్లు చేసి మంచి విరాళం ఇవ్వబోయాడు. నాకు వద్దండి అన్నాడు. అయ్యా తీసుకొని ఇచ్చాడంట. ఈయన ఆ విరాళం తీసుకొని వస్తుంటే దొంగలు ఆ ధనమంతా ఇచ్చే అన్నారు. అడగంగానే తీసుకోండి అన్నాడంట. ఆ దొంగలు అడగంగానే ఇచ్చేసాడంటే వీడేం కుట్ర పన్నాడు అని చెప్పి ఈయన కాళ్ళు చేతులు నరికి ఒక నీళ్లు లేని గుంటలో తోసేసి వెళ్ళిపోయారంట. ఆ పరిస్థితుల్లో ఆ దొంగల్ని మనంగానైతే ఏం తిట్టుకుంటామండి? ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? భగవంతుడిని ప్రార్థిస్తున్నాడండి. ఈ దొంగలనేటువంటి మహాత్ముల్ని నా జీవితంలోకి పంపించావు, ఈ ధనము ఈ ఐశ్వర్యంతో ఇంద్రియాలను భోగించాలా అనే భావనతో మిమ్మల్ని నేను మర్చిపోయి ఉంటానేమో, ఈ ప్రపంచం అనుభవింపదగింది కాదు, దుఃఖాలయం అనేటువంటి యథార్థ సత్యాన్ని నాకు తెలియపరచడానికి ఈ దొంగల్ని నా జీవితానిలో పంపించావు మహానుభావ అని భగవంతుడిని వేడుకుంటున్నాడు. భగవంతుడిని వేడుకుంటున్నాడు. వేడుకుంటూ కీర్తన పాడుతూ ఉన్నాడంట. ఇంకో రాజు ఆ మార్గంలో పోతున్నాడంట. ఎక్కడి నుంచి వస్తుంది ఈ కీర్తన అని చెప్పి సైనికులకు చెప్పాడు. చూడండి అంటే ఆ నీళ్లు లేని బావిలో మొండెంలాగా పడిపోయి ఉన్నాడు. చేతులు కాళ్ళు పోయి రక్తపు ముద్దలాగా. ఆయన్ని తన రాజ్యానికి తీసుకెళ్ళి వైద్యం చేయించి అంతా అయిన తర్వాత, అయ్యా నా ప్రజలను ఉద్దేశించి మంచిగా కీర్తన చేయండి అన్నాడు. ఈయన మంచి కీర్తన చేస్తే ప్రజలందరూ భక్తి పారవస్యంలో మునిగిపోయారంట. అదే సత్సంగానికి ఈ 4 దొంగలు కూడా వచ్చున్నారంట. ఈయన చేతులు కాళ్ళు తీశారు కదా. ఈయన వాళ్ళని చూడంగానే వాళ్ళు నెత్తిన ముసుగులు వేసుకొని పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ లోపల రాజుగారు అన్నారు, మీరు పాడిన దానికి విరాళం తీసుకోండి అన్నారు. ఒకసారి విరాళం తీసుకుని ఉన్నాయి పోగొట్టుకున్నాను. ఈయన ఏమనుకున్నాడంటే,
ఆ దొంగల్ని చూపించి నాకేదైతే ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి ఇవ్వండి అన్నాడంట. ఆ సైనికుల దగ్గరికి వస్తుంటే వేరే మన విషయం చెప్పేసినట్టున్నాడని వీరు కొంచెం స్పీడ్ పెంచారంట. సైనికులు వెళ్ళి గటక్కన పట్టుకున్నారు. పట్టుకొని అయ్యా మహాత్ములారా అన్నారు. వీళ్ళు ఏంటి మన వల్లనైనా, ఆ మహాత్ముడు మిమ్మల్ని మహాత్ములు అన్నాడు, రాజుగారు ఆయనకి ఇవ్వాలంటే విరాళం వద్దని మీకిమ్మన్నాడు, రండి అన్నాడు. వీళ్ళు వచ్చి ఆ విరాళం తీసుకున్నారు. వాళ్ళ గమ్యాన్ని చేరుకునేంత వరకు సెక్యూరిటీ కూడా పంపించండి అని చెప్పాడంటే, గస్తీ పంపించండి సైనికుల్ని. ఈ సైనికులు వాళ్ళకి తోడు వెళ్తా ఉంటే మీరు చూస్తే ఏమో దొంగ కొళ్ళు పట్టేవాళ్ళు లాగా ఉన్నారు, ఆయనేమో మిమ్మల్ని మహాత్ముడు అంటున్నాడు, ఆయనకి మీకు అసలు బంధం ఏంటి అని అడిగారంట. ఈ దుర్మార్గులు ఏం చెప్పారు తెలుసా? పక్క రాజ్యం రాజు అతను చాలా పాపాత్ముడు, చంపేమని ఆదేశిస్తే చేతులు కాళ్ళు తీసి మేము వదిలేశాము, అందుకని మమ్మల్ని మహాత్ములని ఆయన అంటాడు అని చెప్పి అబద్ధం చెప్పారంట. వాళ్ళు చెప్పిన అబద్ధానికి భూమి బద్దలుగా చీలిపోయి ఆ భూమి లోపలికి వెళ్ళిపోయారంట ఈ దొంగలు నలుగురు. మళ్ళీ భూమి మూసుకుపోయిందంట సజీవంగా. అంటే ఆ మహాత్ముడి మీద వీళ్ళు చెప్పిన అబద్ధానికి భూదేవి తట్టుకోలేకపోయింది. భూమి బద్దలుగా చీలిపోయి అప్పుడు ఈ సైనికులు అది చూసి ఆశ్చర్యపోయారంట. ఏంటిదని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళి రాజుగారికి చెప్పారు. రాజుగారు ఏంటయ్యా ఇదంతా, వాళ్ళెవరు మీరెవరు అంటే, అప్పుడు ఈయన వేరే రాజు కూడా నాకు విరాళం ఇచ్చాడు, అది తీసుకొని వెళ్తుంటే ఈ దొంగలు నన్ను తీసుకొని ఈ చేతులు కాళ్ళు తీసేశారు, మరి వాళ్ళని మీరు మహాత్ములు అంటారు ఏంటయ్యా అంటే, స్వామి డబ్బు పదవి ఇవన్నీ ఏదో అనుభవించాలన్న భావన కలుగుతుంది జీవుడికి, ఈ ప్రపంచం దుఃఖాలయం అనే సత్యం నాకు తెలియపరిచారు కాళ్ళు చేతులు తీసేసి, అందుకని నేను వాళ్ళని మహాత్ముడు అని చెప్పి అంటాను అన్నాడంట. మహానుభావ, ఇటువంటి గొప్ప వ్యక్తులు మీరు, మీకు పాదాలుగానే ఉండుంటే నా కన్నీటితో మీ పాదాలు కడగాలనిపిస్తుందయ్యా అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడ్డాడంట రాజు. ఎప్పుడైతే ఆ రకంగా ప్రార్థన చేశాడో భగవంతుడు కాళ్ళు చేతులు ఇచ్చేశాడంట జయదేవ్ గోస్వామి. కాళ్ళు చేతులు ఇచ్చేశాడు. సో అంత గొప్ప వ్యక్తి ఆ జయదేవ్ గోస్వామి అనమాట. జయదేవ్ గోస్వామి ఆయన జగన్నాథుడిని సేవించుకొని తరించాడు. సో అందువల్ల మనం ఏంటి అంటే ఈ భగవద్భక్తి మార్గంలో ఆ చేసే కైంకర్యం ఏదైనా కానీ ప్రీతిగా చేయడానికి మనం ప్రయత్నించాలి. ప్రీతిగా ఆయన కనకదాసు గంజి పెడితే స్వీకరించాడు, ఆ పూజారి కుమారుడు ప్రసాదం పెడితే ప్రేమగా స్వీకరించాడు. అదే పూజారి పెడితే స్వీకరించాల. సో మనం చేసే ఏ కైంకర్యం, పత్రం పుష్పం ఫలంతో ఏమి లేకపోతే నీరైనా ప్రేమగా స్వామి నీరని ఇచ్చినా కానీ స్వీకరిస్తాడు. శబరి ఎంగిలి పడింది, ఆ ఎంగిలి పళ్ళు ఇస్తా ఉంది. లక్ష్మణస్వామి కోపం వచ్చింది, ఎంగిలి పడిది ఇస్తావా? రాములు వారు వారించారు, ఏ లక్ష్మణ ఆగు అన్నాడు. భగవంతుడు ఆ పండులో ఎంగిలి చూడట్లేదు, భగవంతుడు ఆమె ఇచ్చేటువంటి పండులో ప్రేమను చూస్తూ ఉన్నాడు. ఎందువల్ల అంటే పుల్లగా ఉండేది ఇవ్వకూడదు, నేను కొరికి తీగా ఉండే పండే తినిపించాలి స్వామికి, ఆ భావన చూస్తూ ఉన్నాడు. సో అందువల్ల మనం ఎప్పుడు కూడా ఆ స్వామి యొక్క సేవలో ఒక్క మాల జపం చేశాం. స్వామి ఎంతో మంది జనాలు ఉన్నారు, వాళ్ళందరికీ నీ నామం దొరకలేదు, నాకు దొరికింది ఈరోజు. అందుకని మాల పట్టుకొని శ్రద్ధగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రద్ధగా ఒక సేవ దొరికింది, శ్రద్ధగా భజన చేశాం, శ్రద్ధగా ప్రేమగా. సో ఆ ప్రేమగా ఎప్పుడైతే మనం కైంకర్యం చేస్తామో ఆ స్వామి అప్పుడే స్వీకరిస్తాడు. సో అందువల్ల మీరందరూ కూడా ఏం చేసినా భగవంతునికి ఆ ప్రేమతోటి చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతినిత్యం కూడా శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, నామం తీవ్రంగా చేస్తూ ఉంటే మనకు మోక్షానికి అవసరమైనటువంటి చైతన్యాన్ని భగవంతుడు ఇస్తాడంట. మనకు మోక్షం పొందడానికి అర్హత ఏంటి, ఆ అర్హతని నామం మనం తీవ్రంగా చేస్తూ ఉంటే అర్హతను మనకు కల్పిస్తాడంట. సో అందువల్ల ప్రతినిత్యం భగవత్ నామాన్ని క్రమం తప్పకుండా చేయండి. సో చెడుకు దూరంగా ఉండండి, శనివారం భగవంతుడిని చర్చించి ఆధ్యాత్మికంగా స్వామి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ 3 సార్లు నామం చెప్పండి నాతో. హరే కృష్ణ కృష్ణ కృష్ణ
హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, తరించండి.